హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లాజిక్స్. మనకి ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్స్లో 120 డేస్ ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు డే 2 వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో లాస్ట్ క్లాస్లో మనము నంబర్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం. సో ఆ నంబర్ సిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్, సో దాంట్లో ఇంకా కొన్ని నంబర్ టైప్స్ అయితే మిగిలాయి. వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్ ఉన్నారో, వితౌట్ కోచింగ్ ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించాలనుకుంటున్నారో వారికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుందని చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ప్రైమ్ నెంబర్స్, బేసిక్గా మనకి ఈరోజు ఈ వీడియోలో ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్ చూసుకుంటే, ప్రైమ్ నెంబర్స్ అంటే చూడండి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ద నంబర్స్ విచ్ నెంబర్స్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. విచ్ నెంబర్స్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్, నేమ్లీ ఇట్ సెల్ఫ్ అండ్ 1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నెంబర్కి అయితే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయో అవి కూడా ఆ నంబరు మరియు 1 మాత్రమే అయితే, నేమ్లీ ఇట్ సెల్ఫ్ అండ్ 1 అయితే వాటిని మనము ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ తీసుకుంటే 2, 3, 5, 7, 11, 13, 17. సో ఇప్పుడు 2 ఫ్యాక్టర్స్ తీసుకుంటే 2 ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2. నెక్స్ట్ 3 ఫ్యాక్టర్స్ తీసుకుంటే 1, 3. సో నంబర్ అండ్ నేమ్లీ ఇట్ సెల్ఫ్, నంబర్ అండ్ నేమ్లీ ఇట్ సెల్ఫ్, ద టైప్ ఆఫ్ నంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2, 3, 5, 7, 11, 13, 17, 19 అలా మనకి నంబర్స్ ఉంటాయి. ఈ ప్రైమ్ నెంబర్స్ ఇవి 1 to 100 మధ్యలో మనకి 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. లాస్ట్ లో ప్రీవియస్ ఎగ్జామ్ లో ఎప్పుడో ఒకసారి క్వశ్చన్ అడిగారు, హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఇన్ బిట్వీన్ 1 to 100 అంటే 25. అదేవిధంగా మనకి 1 to 50 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయంటే 15 ఉంటాయి. సో ద స్మాలెస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ 2నే మనకి, అదేవిధంగా ఈవెన్ ప్రైమ్ నెంబర్ కూడా 2నే ఉంటుంది. సో ఇది ప్రైమ్ నెంబర్స్ గురించి. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ అంటే విచ్ నెంబర్స్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఇందాక ప్రైమ్ నెంబర్స్ అంటేనేమో ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్స్ అన్నాం. కాంపోజిట్ నెంబర్స్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే the type of numbers are called composite numbers. For example 4, 6, 8, 9, 12. 4 గాని చూసుకున్నట్లయితే ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1, 2, 4, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. 6 తీసుకుంటే 1, 2, 3, 6, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే కాంపోజిట్ నెంబర్ అంటాం. ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ వచ్చేసి 4. ద స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ వచ్చేసి మనకి 9. సో ఇది కాంపోజిట్ నెంబర్ గురించి. నెక్స్ట్ చూసుకుంటే ట్విన్ ప్రైమ్ నెంబర్స్. Two prime numbers whose difference is 2 are called twin primes. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అనేది 2 ఉంటే వాటిని మనం ఏమంటామంటే ట్విన్ ప్రైమ్స్ అంటాం. సో చూడండి, ఈ సెట్స్ ఇచ్చాను. 3, 5 డిఫరెన్స్ 2, 5, 7 డిఫరెన్స్ 2, 11, 13 డిఫరెన్స్ 2 ఉంది, 17, 19 డిఫరెన్స్ 2 ఉంది. సో ఇలాంటి నెంబర్స్ ఏమంటాం అంటే మనం ట్విన్ ప్రైమ్స్ అంటాం. సో ఈ ప్రైమ్ నెంబర్స్ మధ్య 2 ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అనేది 2 ఉంటే వాటిని ట్విన్ ప్రైమ్స్ అంటాం. ఇది ట్విన్ ప్రైమ్స్. నెక్స్ట్ రేషనల్ నంబర్స్ అంటే ద నంబర్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. p by q రూపంలో రాయగల సంఖ్యల్ని మనం ఏమంటాం అంటే రేషనల్ నంబర్స్ అంటాం. ఇక్కడ p and q are integers and q not equal to 0. Here p and q are integers and q not equal to 0. ఎగ్జాంపుల్ వచ్చేసి 1/5, 8/11, 3/5 ఇట్లా డిఫరెంట్ నెంబర్స్ రాసుకోవచ్చు. -11/8, -3/6, 7 ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి మనం రాసుకోవచ్చు. వీటిని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. కానీ ఇక్కడ డినామినేటర్ లో ఉంది కదా, ఈ క్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0. ఈ క్యూ అనేది 0 అయితే మనకి వాల్యూ ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇలాంటిది క్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి.
సో నెక్స్ట్ ఇది రేషనల్ నంబర్స్. నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇర్రేషనల్ నంబర్స్. ద నంబర్స్ విచ్ కాంట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నంబర్స్. అంటే p/q రూపంలో రాయలేని వాటిని మనం ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. సో అదే విధంగా వీటిని ఇంకా వేరే విధంగా ఏం చెప్పొచ్చు అంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఆల్సో కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే √2, √3, పై, 0.2345 ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ రిపీటేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ అన్నాం కదా. నాన్ టెర్మినేటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 10/3 అన్నాను. సో అంటే ఏం చేస్తాం, ఇప్పుడు 3 3s are 9, నెక్స్ట్ 1 ఉంటుంది, పాయింట్ పెడతాం. సో 10, 3.3333 ఇలా రాస్తాం. ఇవి రిపీటేటింగ్. సో మనకి ఇలాంటివి కాకూడదు. నాన్ రిపీటేటింగ్ అంటే ఇప్పుడు చూడండి, 0 పాయింట్ తర్వాత డెసిమల్ తర్వాత 2 3 4 5 6 అంటే రిపీట్ అవ్వట్లా. ఇలాంటి వాటిని మనం ఏమంటాం అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. p/q రూపంలో రాయలేము వీటిని. ఇప్పుడు √2 ఉంది, √2 ఏమవుతుంది, 1.414 సంథింగ్ ఇలా ఉంది. సో వీటిని √2 కానీ ఇది √3. సో √2, √3, √5, √7 లైక్ దట్. సో వీటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో మనకి చెప్పాను కదా, ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి 2 అన్నాము. అదేవిధంగా ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి కూడా 2 అన్నాను. ద ఫస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటే ద ఫస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ ఏంటి, ద ఫస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి ఆడ్ ప్రైమ్ నెంబర్ 3. ద ఫస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ 3. సో ఇది ఫ్రెండ్స్, చూసారు కదా మనకి ఈ నంబర్ సిస్టమ్ లో ఉన్న బేసిక్స్ ఇవి. సో ఈ బేసిక్స్ అనేది మీకు పర్ఫెక్ట్ గా వస్తే, బేసిక్స్ అనేవి ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో పర్ఫెక్ట్ గా వస్తాయి. ఈ నంబర్ సిస్టమ్ గురించి మీరు పర్ఫెక్ట్ గా తెలుసుకుంటే ఈజీగా మీరు అనేది మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇవైతే ప్రాపర్ గా నేర్చుకోండి. తర్వాత మనం ఇంకా ఫర్దర్ వీడియోస్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోయి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది చేయడం జరుగుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.